నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇవాళ ఒక గొప్ప నాయకుడు, గాయకుడు, పరిచయం లేని వ్యక్తి, ఎందుకంటే అన్న పాటలు తెలంగాణ సమాజంలో వినని వ్యక్తి ఉండరు. ఆయననే ధర్వాంజనం. ఇలా మీకోసం తీసుకొచ్చిన అన్నతో మాట్లాడి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ముందుగా అన్నను ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా, చాలా బాగున్నా. ధర్వాంజన్ అన్న అంటే ఒక పాటల పుట్ట, కాబట్టి ఒక పాటతోనే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. షూర్, తప్పకుండా. అంజన్న, మీరు కోరిన ప్రకారంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమానికి ఉంది. అందులో అమరత్వం చెందినటువంటి అమరవీరులకు సంబంధించినటువంటి పాటతో మనం షురు చేస్తున్నాం. ఖాజా విరాహతలని మన వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రెసిడెంట్ గారు రాయడం జరిగింది. ఈ పాట గజ్వేల్ ప్రాంతంలో ఉంటాడు, ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టుల ప్రెసిడెంట్ అయినా. ఓ అమరా వీరులారా, వీరాది వీరులారా, మీకే మా జోహారులు, మీకే మా జోహారులు. ఓ అమరా వీరులారా, వీరాది వీరులారా, మీకే మా జోహారులు, ఓ మీకే మా జోహారులు. మీరు మాతో లేకున్నాను, మీరు పాలు గురుతున్నాయి. మీరు మాతో లేకున్నాను, మీరు పాలు గురుతున్నాయి. మీరు నడచిన బాటున్నది, మీ పోరాట పటి ఉన్నది. ఓ అమరా వీరులారా, వీరాది వీరులారా, మీకే మా జోహారులు. శత్రువుతో పోరాటంలో మా టార్గెట్టుకు సూటే మీరు, మా పిస్తోలుకు గుండ్లే మీరు, మా తుపాకీ తూటలే మీరు. ఓ అమరా వీరులారా, వీరాది వీరులారా, మీకే మా జోహారులు, మీకే మా జోహారులు. జోహార్ తెలంగాణ అమరవీరులకు. నిజంగా అమరవీరులను తలుచుకోకుండా ఏ కార్యక్రమం ఎక్కడ కూడా ముందుకెళ్ళదు. అయితే అందరికి ఉన్న డౌట్ ఏంటంటన్నా, దరువు అనేది మీ ఇంటి పేరు అనుకుంటున్నారు, అది వాస్తవమేనా? అసలు మీ ఇంటి పేరు ఏంది? యాక్చువల్లీ దరువు అనేది మా ఇంటి పేరు కాదు. దరువు అనేది ఒక సంస్థ. యాక్చువల్లీ సిద్దిపేటలో 1996-97 ప్రాంతంలో అక్కడ ఆవిర్భవించింది దరువు అనేది. అక్కడి నుంచి 2001లో మేము ఎప్పుడైతే ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం జరిగిందో, ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినాక వీసీ తొలగించాలని ఒక ఉద్యమము, తెలుగే ఉండాలని, ఇంగ్లీష్ తొలగించాలని ఒకటి సెమిస్టార్ ఉద్యమంలో మేము బాగా కష్టపడి పాటలు పాడి వీరోచితంగా, కనుక సిద్దిపేట గడ్డ అంటే ఉద్యమాల గడ్డ, అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం వచ్చింది. మేము అక్కడి మట్టి బిడ్డలం కాబట్టి ఉస్మానియాకి వచ్చి చేసేసరికి ఎవరు వీళ్ళు అంటే వీళ్ళు దరువు కళా బృందానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి, ఇక నాకైనా ఎల్లనకైనా ఇప్పుడు ఇద్దరికైనా దరువు. నా పేరు యాక్చువల్లీ కంచోజు అంజయ్య చారి. అంటే నేను విశ్వకరం ముద్దు బిడ్డను, విశ్వకరంలో కమ్మరి కులంలో పుట్టినటువంటి ముద్దు బిడ్డను. కంచోజు అంజయ్య చారి, అది కాస్త అయిపోయిందంటే దరువు అంజన్న అన్న, ఇదే ఇంటి పేరు అయిపోయింది. పెద్దలైన అన్ననే అంటారు, చిన్నోళ్ళైన ముసలిైనా కూడా అన్ననే అంటారు అనమాట. అట్లా మాకు దరువు అనేది వందేమాతరం శ్రీనివాస్కు వందేమాతరం వచ్చినట్టు ఉద్యమకాలకు చాలా మందికి ఏదైతే ప్రాంగణంలో కష్టపడతారో, ఏదైతే ఉద్యమంలో కష్టపడతారో దాన్ని జత చేస్తూ దాన్ని యాడ్ చేసుకుంటూ ఈ పేరుని యాడ్ చేస్తారు అనమాట. అదేవిధంగా దరువంజన అని పేరు వచ్చింది. తెలంగాణ గురించి చాలా కొట్లాడిన వ్యక్తులలో మీరు ఒకరు. ఎస్. మీ మీద ఎన్ని కేసులు అయినాయి? నా దగ్గర నాకు తెలిసి 69 కేసులు అయినాయి. 97 అన్నట్టు కూడా విన్నా, కానీ నాకు తెలియని కూడా కొన్ని అయినాయి. అక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లకు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, ఇచ్చి ఉండరు. కొన్ని 69 కేసులు కావడం జరిగింది.
అది ఎంత ఎంత ఎన్ని కేసులు అయినా కానీ భయపడే ముచ్చట లేకుండే తెలంగాణ వచ్చినాక కూడా కేసులు అయింది. తెలంగాణ ఎందుకు ఈ తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందన్న? మీరు ఎవరు చూసి స్ఫూర్తి పొందారు? యాక్చువల్ ఏంటంటే నేను మా ప్రాంతం గజ్వేల్ ప్రాంతం. యాక్చువల్లీ మా గజ్వేల్ అంటే మేము దొమ్మాట నియోజకవర్గానికి సంబంధించి మా దొమ్మాట రాయపల్ మా గ్రామం పేరు. మా దగ్గర నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ బాగుండే, ప్రజా ఉద్యమాలు బాగుండే. దానికి తోడు అక్కడ షేక్ బాబా అని చెప్పి కాజా విరాతలని, నందిని సిద్ధారెడ్డి, రసమయ్య బాలకిషన్, మేము అందరం కలిసి ఉద్యమాలు చేసి సిద్దిపేట వేదికగా ఉద్యమాలు చేసేది అనమాట. ఆ ప్రజా ఉద్యమాలే. మా రోజు వీరన్న కూడా ఢిల్లీ లలిత కొత్తను కూడా పనిచేసినాడు నేను యాక్చువల్లీ. అట్లా వాళ్ళతో తిరిగి మాకు వాళ్ళతో వాళ్ళ భావాలు మాకు అబ్బినాయి. అదే ఉస్మానియా యూనివర్సిటీలో మేము యుద్ధ రణరంగం మార్చడానికి కారణం కూడా ఆ ఉద్యమ నేపథ్యం అనమాట. అంటే మేము బేసికల్లీ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చాము. తెలంగాణ ప్రాంతం అంటేనే ఏ చెట్టును దాకినా పుట్టను దాకినా ఉద్యమం కనబడుతుంది, పాట కనబడుతుంది, ఆట కనబడుతుంది, ఏదైనా తెగింపు అనేది కనబడుతుంది. దట్స్ కాల్ తెలంగాణ. ఓకే, ఎన్నేళ్ళు అవుతుందన్న మీరు ఉద్యమం మొదలుపెట్టి? నాది అసలు ఉద్యమ ప్రస్థానం 1996లో స్టార్ట్ అయింది. అంతకుముందుకు నేను యువజన సంఘాలలో జానపద గీతాలు పాడుతూ యువజన సంఘం నాకు 1993లో రాష్ట్రపతి అవార్డు కూడా అవార్డు రావడం జరిగింది. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఇవ్వడం జరిగింది 1993లో. 10th అప్పుడు నేను అప్పుడు రాజ్ కుమార్ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఉంది అనమాట. దాని మీద నేను మెదక్ జిల్లా నుంచి ఎంపిక చేసినారు. అప్పుడు అంటే నేను బై బర్త్ అంటే ఇప్పుడు 7th 9th నుంచి కూడా నేను ప్రజా సేవా కార్యక్రమాల్లో ఉంది. కానీ మంచి పేరు వచ్చింది కాబట్టి 1996 నుంచి ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోయాను అనమాట. నేను అంతకుముందు స్కౌట్స్ అండ్ గైడ్స్లో కొన్ని మనకు సత్యసాయి అవార్డు రావడం జరిగింది. నేను వేరే రాష్ట్రాలు కూడా పోయినా, బీహార్ పోయినా, కర్ణాటక పోయినా, మహారాష్ట్ర పోయినా, బెంగాల్ పోయినా, ఇట్లా చాలా రాష్ట్రాలు తిరిగిన జాతీయ క్యాంపులలో. ఎక్కడికి వెళ్ళినా నాకు మంచి అవార్డ్స్ వచ్చేది. పాటలు మాకు పొద్దుతిరుగుడు పువ్వు గదరన పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నీలమ్మ కుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే ఆడి ఆడి ఎలసిపోయిన నెమలిని ముద్దాడే ఆడ నెమలిని ముద్దాడే పాడి పాడి మూగా పోయిన గొంతును ముద్దాడే కోకిల గొంతును ముద్దాడే హోలియా హోలా 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 పురిటి నొప్పులో గుడ్డును తల్లి ముద్దాడే కన్న తల్లి ముద్దాడే తల్లి పాల పొదుగును పాపలు ముద్దాడే కన్న తల్లి ముద్దాడే యుద్ధముల యోధున్ని తుపాకి ముద్దాడే తూటాలు ముద్దాడే యుద్ధముల యోధున్ని తుపాకి ముద్దాడే తూటాలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే రణభూమి ముద్దాడే హోలియా హోలా 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 హోలియా హోలా. ఈ పాట నాకు జాతీయ స్థాయిలో అవార్డు తీసుకురావడం జరిగింది. దాంతో 1996 నుంచి ఈ ఉద్యమ తెలంగాణ చైతన్య వేదిక పేరు మీద నేను, బెల్లి లలితక్క, షేక్ బాబా, విరాతలన్న వీరందరూ అక్కడ నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది అనమాట. సరే, పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కొంతమంది తెలంగాణ ఇంకా మాకు రాలే అని చెప్పేసి మేధావులు ఉద్యమకారులు చెప్తున్నారు. ఇంతకీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందా మీ దృష్టిలో? తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ భౌగోళికంగా మాత్రమే తెలంగాణ వచ్చింది. భౌగోళికంగా అంటే ఇట్లా గ్రాఫ్ గీసేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ తెలంగాణ, ఇక్కడ నుంచి ఇక్కడ ఆంధ్ర, ఇక్కడ నుంచి ఇక్కడ మహారాష్ట్ర, ఇక్కడ నుంచి ఆ తెలంగాణ మాత్రం వచ్చింది. కానీ మనం అనుకున్నటువంటి ఏది స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగినటువంటి తెలంగాణ, సామాజిక తెలంగాణ, అవి మనకి నీళ్ళు నియామకాలు ఎక్కడ కూడా రాలేదు. యాక్చువల్లీ ఓన్లీ తెలంగాణ పోయి ఏమైంది, ఏపీ పోయి టీఎస్ అయింది. మనం టీజీ అనుకున్నాం కానీ దాన్ని ఇదివరకు ఏం చేసి టీఎస్ అని పెట్టేసేసిండు. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు టీఎస్. తెలంగాణ స్టేట్ అని, బీహార్ స్టేట్ అని ఉండదు. కానీ మనోడు పెట్టిండు, అట్లా చేసింది. కానీ భౌగోళిక తెలంగాణ మాత్రం వచ్చింది. మనం అనుకున్న తెలంగాణ రాలేదు. ఆ భౌగోళిక తెలంగాణలో కూడా ఇప్పుడు బర్బాద్ చేసిన తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యమకారులకి గుర్తింపు తీసి కొంతమంది సీట్లు ఇచ్చారు, కొంతమంది గౌరవించి ఏదో ఒక స్థానంలో కూర్చోబెట్టినారు. అట్లా మీకేం అవకాశం రాలేదా?
తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వానికి గద్దెనెక్కిన తర్వాత ఎవరికి పదవులు దక్కినాయి అని అంటే ఆయనకు భజన చేసేటువంటి భజన మండలికి మాత్రమే దక్కినాయి. నిజంగా ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు, నిజంగా నీతిని నిజాయితీని కాపాడే వాళ్ళకు ఎవరికి కూడా ఆయన పదవులు ఇవ్వడం జరగలేదు. ఆయన భజన చేసిన భజన మండలికి ఎంతమంది పేరు చెప్పన్నా అంతమంది పేరు చెప్తారు. పినమర్తి పేరు చెప్పన్నా, సుమన్ పేరు చెప్పన్నా, రామ్మోహన్ పేరు చెప్పన్నా, బాలరాజు రసమయ్య పేరు చెప్పన్నా, ఎంతమంది పేరు చెప్పండి అంతమంది చెప్తారు. వాళ్ళు ఉద్యమాలు చేసింది వాస్తవమే, వాళ్ళు మాత్రం ఉద్యమాలు చేసిరా, మేము చేయలేదా? అంటే వాళ్ళు కేసీఆర్ భజన చేయడం వల్ల వాడు ఆయన ఏదంటే వాళ్ళు తై అంటే తందాన ప్రజలకు నష్టం జరుగుతుందని కూడా తెలుసు, అన్ని చేస్తున్నారని తెలుసు. వీళ్ళు ఉద్యమకాలు అయినా అయి ఉండి కూడా మాకు ఇంత కొంత పదవి వస్తుందని చెప్పి, మాకు ఎమ్మెల్యే పదవులు వస్తాయని చెప్పేసి తాకట్టు పెట్టిండ్రు వాళ్ళు స్వార్థాల కోసం 100%. ఇప్పుడు నేను ఇంకా చాలా మంది పేరు చెప్పాలంటే చాలా మంది, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఎంతమంది పేరు చెప్పాలా? తెలంగాణ ఉస్మానియా గడ్డ మీద బతికినటువంటి బిడ్డలు, పట్టా పొందినటువంటి బిడ్డలు కూడా తెలంగాణ ఉద్యమానికి అన్యాయం చేసినటువంటి రోజులు ఉన్నాయి. కళాకారులకు మంచి గుర్తింపు ఇచ్చి కళాకారులకు ఉద్యోగాలు కూడా ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో మీరు దరఖాస్తు పెట్టుకోలేదు? దరఖాస్తు నేను పెట్టుకున్నా. యాక్చువల్లీ రసమయ్య బాలకృష్ణ ఏమంటాడంటే నీకెందుకే చిన్న ఉద్యోగం అంటాడు. నేను కూడా బరాబర్ చెప్పినావు, నువ్వు నేను పిహెచ్డి చదువుకున్నా, నువ్వన్నా చదవలేదు పిహెచ్డి. రసమయ్య బాలకృష్ణ నువ్వు పిహెచ్డి చదువుకోలేదు, నేను పిహెచ్డి చదువుకున్నా. నేను నాకు పిహెచ్డికి సంబంధించినటువంటి అంత స్థాయి జాబ్ అయ్యి అంటే అది ఏ స్థాయి అంటే చైర్మన్ పదవి ఇవ్వాలి నాకు. మరి రసమయ్యకి సీట్ కేసులు పెట్టినట్టు అవుతుంది కదా, లేకపోతే కోఆర్డినేటర్ పదవి ఉంటుంది, అది ఇవ్వాలి. నేను ఒకవేళ ఆయన పక్కన ఉంటే ఆయన ఆటలు ఎలా జరగనిస్తా? తెలంగాణ సాంస్కృతిక సారథి పేరు మీద 500 మందికి ఉద్యోగాలు ఇస్తే అందులో 200 మంది ఫేక్ కళాకారులు ఉన్నారు. వానికి పాట పాడరాదు, ఆట ఆడరాదు, డప్పు కొట్టరాదు, ఏం చేయరాదు. ఫేక్ కళాకారులు ఎవరు పెట్టిరాయి అంటే రసమయ్య బాలకృష్ణ రికమెండెడ్ క్యాండిడేట్ పెట్టేసేసి ఎందుకంటే వాడిని రిక్రూట్ చేసిండు. వాళ్ళు కూడా సరైన జీతాలు వాళ్ళకి లభించడానికి వాళ్ళు కూడా ఏం లభించలేదు. వాళ్ళకి సగం జీతాలు ఇవ్వలేదు, ఈ ఆఫీసులో దొబ్బుకుపోయారు. మా చుట్టూలకు అడిగితే మేము ప్రశ్నిస్తామని చెప్పేసి రానియలేదు, నన్ను రానియలేదు, జంగిపురాలను రానియలేదు, రామలింగాన్ని రానియలేదు. చాలా మంది ఉన్నారు. నిరాల కిషోర్ అయితే ఉన్న ఉద్యోగానికి రాయనామా చేసిండు, ఏపురు సోమని ఉద్యోగానికి రాయనామా చేసిండు. తెలంగాణ ఉద్యమాన్ని ఇచ్చినటువంటి పాట దొరగడిలా బందీ అయిందని చెప్పి మన రాచకొండ రమేష్ అన్నాడు. మరి అయినా కూడా రసమయ్య బాలకిషన్ కావచ్చు, గోరెడ్డి వెంకన్న కావచ్చు, వీళ్ళంతా ఉన్నారు కదా ప్రభుత్వంలో, వాళ్ళకు మంచి స్థానాలు కల్పించారు కదా. చాలా మంది ఉన్నారు. చాలా ఎంతమంది పేరు అల్లం నారాయణ సార్ పేరు చెప్పానా, నంది సిద్ధిరెడ్డి సార్ పేరు చెప్పానా, ఇంకెందుకు చెప్పిన వీళ్ళందరూ మన గంటా చక్రపాంత్ గారి పేరు చెప్పానా, ఇంకేం రసమయ్య బాలకృష్ణ పేరు చెప్పానా, ఇంకేందని చెప్పి వీళ్ళందరూ భజన చేసి వీళ్ళందరూ కాళేశ్వరంలో అని అవినీతి జరుగుతుందని చెప్పి, రిక్రూట్మెంట్లు జరగట్లేదని చెప్పి, ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళందరూ తెలియదు. వీళ్ళు గోరటి వెంకన్న నాకు తెలియదా? గోరటి వెంకన్ననే కేసీఆర్ మీద పాట పాడి దొరగారు చేసిండ్రు, దొరవారు అంటే ఆ పదవి ఏందకే? ఆ పదవి గురించి నువ్వు మొత్తం ప్రజలకు అన్యాయం చేస్తున్నావు. ఇంత ఉన్న గొప్ప నేపథ్యము, విప్లవాత్మక ఒక వామపక్ష భావాలు వెళ్ళినటువంటి గోరటి వెంకన్న గారు మీరు దొరకు ఊడిగం చేస్తారు. ఏం లాభం చెప్పండి? మీరు ఉన్న పేరు ఒకటి. మనం ప్రత్యేక తెలంగాణ కోరుకున్నదే ఆంధ్ర వలస పెత్తందారులు పోయి మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటామని కదా. పరిపాలన భాగం అయితే వాళ్ళని ఎందుకు విమర్శిస్తాను? ఎవరు పరిపాలన భాగం? ఇవి ఇప్పుడు ఉద్యమకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, వీళ్ళంతా పరిపాలన భాగం అయితే ఎందుకు? నేనేమంటున్నా అంటే ఉద్యమకారుడు అనేవాడు, కళాకారుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రశ్నించకుండా. ఇప్పుడు మీరు 4th ఎస్టేట్ ఉన్నారు, మీరు జర్నలిస్టులు, మీరు ఎటువైపు ఉండాలి? ప్రజల వైపు ఉండాలి. ఎప్పుడైనా ప్రశ్నించే గొంతులు ప్రజల వైపు ఉంటాయి. నేనేం చెప్పినా వీళ్ళు ఏదైతే సూటిగా ప్రశ్నించి ఆంధ్రులు ఇది చేస్తున్నారు, ఆంధ్రులు నీటిని దోసుకపోతున్నారు, ఆంధ్రులు ఉద్యోగాలు ఇస్తలేరు, ఆంధ్రులు మన వనరులు దోసుకపోతారు అని చెప్పి చేసినావు. నువ్వు గద్దెనెక్కినాకేం చేసినావు? నువ్వే దోస్తలేవా? ఆ దోషే సంగతి నేను చెప్పిన పేర్లు ఉన్న వాళ్ళందరికీ తెలియదా అంటున్నా నేను. అంటే ప్రశ్నిస్తావు తప్ప నీకు సీట్ ఇస్తే నువ్వు ప్రశ్నించవా అంటున్నా నేను. సీట్ ఇస్తే ప్రశ్నించవచ్చు, అలాగే మంచి కూడా చేయొచ్చు, మంచిగా చేయొచ్చు. కానీ వీళ్ళు మంచిగా చెప్తే దర్బారు టేకప్ చేసే స్థాయిలో లేరు. చక్రం అక్కడ ఉందంట, చక్రం అక్కడ ఉన్నాం. ఇంకా వీళ్ళకి ఇచ్చారు కాబట్టి గప్చుప్ అయిపోయింది. కప్పిపుచ్చేసేసిండు, వాళ్ళకు కుక్క బిస్కెట్ వేసినట్టు వేసేసిండు, అందరి నోళ్ళు మూసేసిండు. ఇప్పుడు అందరికి ప్రజలకు తెలియదా అండి? అందరు కూడా ప్రశ్నిస్తారు వీళ్ళందరినీ. మీరు ఏం చేసిరు, మీకు ఇచ్చిన పోస్టులు ఎందుకు తీసుకున్నారని కూడా అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చరిత్ర నడుస్తూనే ఉంటుంది, అది కామన్. సరే, దరువు ఎల్లన్న తెలంగాణ ఉద్యమకారుడు, కవి, గాయకుడు కాస్త కాంగ్రెస్ నేతగా మారిండు. ఎందుకంటే తొలి దశలో కావచ్చు, మలి దశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు. అప్పుడు వ్యతిరేకించిన దరువు అంజన్న ఇప్పుడు కాంగ్రెస్ కప్పుకోవడానికి కారణాలు ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అప్పుడు తెలంగాణ వ్యతిరేకంగానే ఉండే వాస్తవమే. అప్పుడు నేనే వాడిన అమ్మ సోని అమ్మ ఓ తల్లి సోని అమ్మ ఓ ఢిల్లీలున్న బొమ్మ తెలంగాణ బాధలమ్మ నీకేమీ తెలుసునమ్మ జరజూడ రాదే బొమ్మ. నేనే అన్నాను సోనియా గాంధీని. కానీ ఎవరు తెలంగాణ ఎవరు ఇచ్చారు మరి? ఇంత కష్టపడుతున్నటువంటి మనని చూసి మన యుద్ధాన్ని ఆమె స్ఫూర్తి తీసుకొని ఇంతమంది చచ్చిపోతారు ఎందుకని చెప్పేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది.
అంతకంటే ముందు కూడా తెలంగాణలో కాదు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇందిరమ్మ చేసినటువంటి పాలన, ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇండ్లు ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి కానీ డబుల్ బెడ్రూమ్ కనబడుతున్నాయి. ఎన్ని కట్టినా 1,00,000 కూడా కట్టలేదు. 40,000 39,000 కట్టినట్టున్నారు. ఇప్పటికి ఇందిరమ్మ ఇండ్లు ఆమె అప్పుడు గరీబీ రోటీ కపడా మహాన్ అని మకాన్ అని ఉంటుంది కదా, అది తీసుకొచ్చింది ఇందిరమ్మ పాలనే కదా. ఇందిరమ్మ పాలన ఒక స్కామ్లు జరిగినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు చాలా ఉన్నాయి కానీ ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంకా దుర్మార్గంకి ఎప్పుడు ప్రపంచంలో ఇప్పుడు జరగకపోవచ్చు కూడా. అంత చరిత్ర చూపించింది మనకు. ఎందుకని అంత కోపం కేసీఆర్ అంటే? కేసీఆర్ అంటే కోపం కాదు, నాకు ఆయనకి గట్టి పంచాయతీ కూడా ఏం లేదు. ఆయన చేసేటువంటి నిరంకుశత్వము, ఆయన చేసేటువంటి పరిపాలన, దురహంకారము. ఆయన రాగానే ఏం చేసిండు, ప్రజలకు రేవంత్ రెడ్డి వచ్చి మన బారికేళ్ళు తీసేసినట్టు ఆయన రాగానే మొత్తం దొరగడిలో పోయి ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదండి, మంత్రి గారికి అపాయింట్మెంట్ లేదు. మనకి ఎన్నిసార్లు కనబడ్డాడు ఈయన 10 ఏళ్ళ ప్రజలకు? ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదే 2014 2019లో 2 సార్లు గెలిచారు. ఎవరు గెలిచారు? ఆయన ఎప్పుడైనా కానీ ఏం చేసినట్టే తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ వాదానికి అంత బలం ఉంది కాబట్టి దాన్ని ఎరగా చేసి వాడి ప్రజలను పిచ్చోళ్ళని చేసిండు. ఏం చేసిండంటే నేను కాళేశ్వరం కడుతున్నా అని చెప్పిండు, నేను ఇది చేస్తున్నా, ఇది సగం నన్ను ఒకవేళ సీఎంగా గెలిపించకపోతే మీరు టీఆర్ఎస్కి ఓటేయకపోతే ఇది సగంలోనే ఆగిపోతుంది, ఇంకా వేరే ప్రభుత్వం వస్తే చెయ్యరు అని బ్లాక్మెయిల్ కూడా చేసిండు ఆయన. ఆ బ్లాక్మెయిల్కి కానీ తెలంగాణ ప్రజలు ఏమంటే సరే రెండోసారి ఓటేద్దాం, ఏమైతే పోని చూద్దాం అన్నాడు. 10 సంవత్సరాలు చూసి 10 సంవత్సరాలు ఏం చేసిండు, 6,70,000 కోట్ల స్కామ్ చేసిండు, మొత్తం మనం బర్బాద్ చేసిండు. ఇప్పుడు పుట్టిన ప్రతి బిడ్డ కూడా 1,50,000 అప్పున్నారు మన తెలంగాణ ప్రాంతంలో, ఏ బిడ్డ అయినా కానీ. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏమైంది, రైతుల పరిస్థితి ఏమైంది, అడిగితే సంఖ్యలు వేసినటువంటి సందర్భం. దట్ ఈస్ కేసీఆర్. ఎవరైనా ప్రజలు ఒక చూస్తారు మళ్ళీ రేవోట్ అవుతారు. మొన్న ఏం చేస్తే తన్నుడు అంటే ఏమైంది, తీసుకుపోయి బొక్క వల్ల. మీరు ఇందాక మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది అన్నారు, కానీ కేసీఆర్ నేనే తీసుకొచ్చిన అంటున్నారు. కానీ ఉద్యమంలో పాల్గొన్న మీరు పోరాటాల ద్వారా వచ్చింది తెలంగాణ అనాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనడం ఎంత కరెక్ట్ అంటారు? అంటే కాంగ్రెస్ ఇచ్చింది. ఇప్పుడు ఏమంటారంటే జనరల్గా ఎవరు సైన్ చేస్తారు కాంగ్రెస్? మన తెలంగాణ సెంట్రల్లో ఇస్తుంది. అక్కడ సెంట్రల్లో ఏ ప్రభుత్వం ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఇచ్చిర్రు, మనం అడుక్కోలేదు. యాక్చువల్లీ మనం డిమాండ్ చేసినాం, తెలంగాణ కావాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఆ డిమాండ్ను వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు మనం ఒక యాజిటేషన్ చేస్తాం, ఒక రాస్తారోగా చేస్తే అడుక్కున్నట్టు కాదు కదా. రాస్తారోగం మనం చేసేది ఏ సందర్భం మీరు రాస్తారోగా చేసినారు? మాకు ఓటకు కావాలని చేస్తాం, మాకు బస్ ఫెసిలిటీ కావాలని చెప్తాం, ఈ మోరీ మంచిగా లేదని చేస్తాం. అప్పుడు వాళ్ళు శాంక్షన్ చేసిరు అనుకో, వాళ్ళు ఇచ్చినట్టు కాదు కదా, వాళ్ళు ఇచ్చిరు అని అంటాం అంతేగా, తప్పింగా వాళ్ళు ఏదో బిచ్చమేసిరు అని అంటలేదు. ఇప్పుడు 1,200 మంది అమరుల త్యాగాలు చూసి చెల్లించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీని ఇప్పుడు ఉన్న ఉద్యమకారులు, ఇలాంటి మేధావులు, కవి గాయకులంతా ఇప్పుడు పోయి అంటే వ్యక్తిగత స్వార్థాల కోసమా ఎట్లా కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మొత్తం హైప్ చేస్తున్నారు? ప్రస్తుతానికి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు విద్యార్థులందరూ ఎందుకు చేరుతున్నారు అంటే నిరంకుశవాదానికి బాధపడి అణిగి నేను ప్రజా సంఘాలలో తిరిగిన, గద్దరం వెంబడి తిరిగిన, విమలక్క వెంబడి తిరిగిన, చాలామంది వెంబడి తిరిగిన. కానీ దొరను కొట్టాలంటే ఆ బలం సరిపోవట్లేదు. యాక్చువల్లీ మాట్లాడితే అరెస్టు. తెలంగాణ పల్లెలల్ల సంఘం పెట్టే హక్కే లేదు, సంఘం పెట్టే హక్కే లేదు, సభ పెట్టే హక్కే లేదు, సభ పెట్టే హక్కే లేదు, మాట్లాడే వీలే లేదు. ప్రజాస్వామ్య తెలంగాణకై ఉద్యమకారులంతా ఏకమైనారు రో ఉద్యమ కళాకారులు. అంటే మాట్లాడే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు. ఒక పాట రాస్తే కూడా అరెస్ట్ చేసిరండి, పాట రాస్తే కేసులు వేసిరండి, పాడనే లేదు. అసలు ఇక్కడ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? సో కేసీఆర్కి ఆల్టర్నేట్ కాంగ్రెస్ అనుకున్నారా? అంటే మేమేమనుకున్నామంటే కేసీఆర్ని అక్కడ నుంచి మేము ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ స్కాములు కానీ, ఇక్కడ మిషన్ భగీరథ కానీ, కాకతీయ కానీ, కాళేశ్వరం కానీ, దళిత బంధు కానీ చేసిన ఏ ఒక్కటి, నిరుద్యోగ వృత్తి కానీ, రైతు బంధులు కానీ ఏది ఒక్కటైనా సరిగా చేయకపోవడం, ఖాళీ వాగ్దానాలు చేయడం, పోయి పాములలో పడుకోవడం చూసిన తర్వాత మేము చలించి ఈయన కొట్టాలంటే ఇది సరిపోతలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరితే అటు మనకు కూడా యాక్చువల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే తూటాల ద్వారా రాజ్యం రాదు, ఓటు ద్వారా మాత్రమే రాజ్యం వస్తుందని చెప్పి మాన్య కాంచీరామ్ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం మేము కాబట్టి ఖచ్చితంగా ఇంకా పార్టీలో చేరాల్సిందని చెప్పేసి రాజకీయ పార్టీ ఏది బెటర్, విచ్ ఈస్ ద బెటర్ అని అంటే బీజేపీ అంటే మతతత్వ పార్టీ, అది అందులో చేరలేము, మనం ఎంఐఎంలో చేరలేము. ఇంకా మన దీనికి ధీటైన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో చేద్దాం, కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచుదాం, దొరగారిని కొడదామన్నాం, చేరినము, కొట్టినము,
ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన జరుగుతా రీసెంట్ గా మీరు రాసి పాడినటువంటి కేసీఆర్ మీద వ్యతిరేకత పాట చాలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. అంటే అదేంటంటే కేసీఆర్ యాక్చువల్లీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరకముందే 3 పాటలు రెడీ చేసి పెట్టిన. దొరవారిని కొట్టాలి, ఖచ్చితంగా గద్దె దించాలి, దొర గద్దె దిగడం లోపల దరువంజన్న పాత్ర ఒక మార్క్ ఉండాలి, టీఆర్ఎస్ని గద్దె దించడంలో అని చెప్పి కంకణం కట్టుకున్నా. అవి రాసి రెడీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఒక్కొక్కటి ఇడిచేసిన. ఫస్ట్ ఇడిచింది ఏంటంటే డబల్ బెడ్రూములు కట్టినట్టు, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చినట్టు, కాళేశ్వరము నీళ్లు వచ్చినట్టు, మా ఊరూర నీళ్లు పారినట్టు, దళిత బంధు అందరికీ అందినట్టు, 3 ఎకరాల భూమి ఇచ్చినట్టు, చంద్రికాకా ఏం మాయ చేసినావురా, చంద్రికాకా మత్తు మందు జల్లినావురా, చంద్రికాకా మాయ చేసినావురా, చంద్రికాకా మత్తు మందు జల్లినావురా, హుస్సేన్ సాగరు నీళ్లు తాగినట్టు, నిరుద్యోగ భృతి అందరికీ వచ్చినట్టు, పాత బస్తీ ఇస్తాంబుల్ చేసినట్టు, 3 దళితుల్ని ముఖ్యమంత్రి చేసినట్టు, డబల్ బెడ్రూములు ఇచ్చినట్టు, మా జీవితాలు హాయిగా అయినట్టు, చంద్రికాకా ఏం మాయ చేసినావురా, చంద్రికాకా మత్తు మందు జల్లినావురా, చంద్రికాకా ఏం మాయ చేసినావురా, చంద్రికాకా మత్తు మందు జల్లినావురా. అంటే మత్తు మందు అనేది మన జల్లి తెలంగాణ అనే ఒక పదాన్ని మన మత్తులాగా ఇంజెక్ట్ చేసి 10 సంవత్సరాలు ఏది మనం దోషిండు అని నేను ఆ పాట రాసి బహుళ ప్రాచుర్యమైంది. తర్వాత ఏం చేసిన ఇంకొక పాట రెడీ ఉంది కదా, అమ్మలపల్లి నుంచి ఇంకో పాట తీయాలని చెప్పి ఈ తెలంగాణ మన ఎన్నికల ముందే వేసేసిన. అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది కదా, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అయితే ఆ పాట ఏ ఇంట్లో ఉన్న ఆ పాట ఖచ్చితంగా పొద్దున వినేటువంటి అలవాటు ఉంటుంది చాలా మందికి. ఆ ట్యూన్ తీసుకుంటే మనకు మంచిగా జనాలకు ఎక్కుతుందని చెప్పేసి డబల్ బెడ్రూములు గోవింద, దళిత ముఖ్యమంత్రి గోవింద, 3 ఎకరాల భూమి గోవింద, నిరుద్యోగ భృతి గోవింద, గోవింద హరి గోవింద, టిఆర్ఎస్ గోవింద, గోవింద హరి గోవింద, కేసీఆర్ గోవింద. ఇట్లాగా అంటే నేను ఎందుకు అంటే ఒక 200 పథకాలు పెట్టిండు ఆయన. అన్ని పథకాలను జనాలకు ఇంజెక్ట్ చేయాలి. ఈ పథకం పేరు చెప్తే అరే హుస్సేన్ సాగర్ అన్నాడు కదా, పాత బస్తీ అన్నాడు కదా, నిరుద్యోగ వృత్తి అన్నాడు కదా, వాళ్ళు మర్చిపోతారు జనాలు. మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఒకటి కళ ఆయన అదృష్టం ఏంటంటే మర్చిపోయేది. అదేవిధంగా ఈయన పెట్టిన ప్రతి ఒక్క పథకాలు కూడా ఒక పథకం పోగానే ఇంకో పథకాన్ని మర్చిపోవడం, ఆ పథకాలన్నీ యాడ్ చేసిన ఈ పాట ద్వారా. అప్పుడు జనాలకు ఒక విధంగా అదే నిజంగా అంజన చెప్పింది కరెక్ట్, వీడు అన్ని మోసం చేసింది కరెక్ట్ అని చెప్పేసి ఆ పాటకు 1,00,000 మిలియన్ వ్యూస్లు వచ్చినాయి. అసలు ఆ పాట వినని వ్యక్తి లేదంటే ఇక మీరు కూడా అంటున్నారు కదా, ఇక మీరు కూడా గోవింద అని చెప్పేసి జోషన్ చెప్పినట్టే గోవింద అయిపోయింది. ఆయనకి ఏం చేసిన ఇక రిజల్ట్స్ వచ్చేసేసిన డిసెంబర్ 3 తారీఖున రిజల్ట్ రాగానే ఇక మరి చంద్రికాకి మరి పయనం చేయాలి కదా, మరి ప్రగతి భవన్ బంద్ చేసేసి ఇక నువ్వు ఫామ్ హౌస్ బిడ్డ అని చెప్పేసి అంటే నా విజన్లో నాకు కనబడుతున్నాను. ఏం చేస్తున్నట్టు ఇక సంకల పెట్టేసుకొని ఇక నడుచుకుంటూ ట్యాంక్ మాటకి వెళ్ళి మొత్తం మెల్లమెల్లగా సికింద్రాబాద్ మెల్లగా షామీర్పేటకి వెళ్ళి ఇక తుర్కపల్లికి వెళ్ళి పోతుంటున్నారు అనమాట. ఏం చెప్తున్నాడంటే ఇక నేను తెలంగాణ ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నేను వెళ్ళిపోతున్నా ఉయ్యాల, నా పేరు కేసీఆర్ ఉయ్యాల, నా ఊరు చింతమడక ఉయ్యాల, నమ్మి ఓట్లేసిన తెలంగాణ ప్రజల నిండా ముంచి మౌజుకు పోతున్నా, కాళేశ్వరములో ఉయ్యాల 1,00,000 కోట్లు తిన్నా ఉయ్యాల, రైతుల ఉసురు ఉయ్యాల నాకు వెలిగింది ఉయ్యాల, నా బిడ్డ కవితమ్మను ఉయ్యాల క్షేమంగా ఉంచిన ఉయ్యాల, అల్లుడు వారిసును ఉయ్యాల ఐశ్వర్యం చేసిన ఉయ్యాల, కొడుకు రామారావును ఉయ్యాల అందాల మెక్కిచ్చిన ఉయ్యాల, నమ్మి ఓట్లేసిన తెలంగాణ ప్రజల నిండా ముంచి మౌజుకు పోతున్నా అని ఇట్లా పోతున్నాడు అడిగి చంద్రికాకి. మొత్తం ఆయన ప్లేస్ లో నువ్వు రాసేసిన ఇక అది కూడా ఫుల్ హిట్ అయింది పాట. అది
ఏం దాడులు జరగలే అన్న ఇట్లా రాత్రి? అంటే నాకు చాలా మంది ఫోన్లు చేసిరు, చంద్రికాకు అంటావా, ఇదంటావా, అదంటావా, సంపుతామన్నాడు. వీళ్ళు అట్టుపట్టుగాలకి మనకు టీఆర్ఎస్లో మనం భయపడతాం. మస్తు మంచి మందులను చూసి సమైక్యాంధ్రలో మంచి మంచి వాళ్ళని చూసినాము, దాడులు చేసినాము. వీళ్ళేమి ఏం చేస్తారు, వీళ్ళ నుంచి ఏం కాదు, ఎందుకంటే ఉత్త కేసులు ఇవన్నీ. కానీ మాటల ద్వారా చేద్దాం అనుకుంటారు, కానీ ఏం ఉడికి మస్తు ఫోన్ చేసిరు నాకు. నేను ఇది చేస్తాం అది చేస్తాను, క్యాబ్ కాడితే ఒక కాడిలో పోయి అని చెప్పేసిన. ఏం చేసిరు, ఏం చేయలేరు కూడా. ఓకే, ఇది పోతే పానం పోతుంది, కానీ మొత్తం తెగించున్నావు అంటే ఆర్పార్. సరే, మీ పోస్టులల్లా నల్గొండ గద్దర్ ఆయన గురించి కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏంది ఆయనతో పంచాయతీ? నల్గొండ గద్దర్ అంటే ఇక మన జనరల్గా ఏంటంటే ఆయన పేరు నర్సిరెడ్డి. యాక్చువల్లీ నర్సిరెడ్డి ఆయనకు ఒక ఉద్యమం నేపథ్యం లేదు. తెలంగాణ ఉద్యమంలో కొమరెడ్డి ఇంకరెడ్డి అని ఎంబడి డ్రైవర్గా ఉంటుండే. సరే, ఆయనకున్న వ్యక్తిగతం ఆయనకు ఉండొచ్చు, కానీ నాకు ఆయనకి వ్యక్తిగతంగా ఎటువంటి పంచాయతీ లేదు. యాక్చువల్లీ ఆయన పాటలు బాగా పాడతారు, ఆయనకు ఒక వాక్ చాతుర్యం ఉంది, మాట్లాడంటే గాత్రం ఉంది. చిన్ని చరణ్ ద్వారా ఆయన చేసిన ట్యూన్లను తీసుకొని ఆయన మంచిగా. ఈసారి ఎన్నికలలో ఏమైందంటే టీఆర్ఎస్కు ఆయన్నే వాడిండు, బీజేపీకి ఆయన్నే వాడిండు, ఎంఐఎంకు ఆయన్నే వాడిండు, మన కాంగ్రెస్కు ఆయన్నే వాడిండు, స్వతంత్ర అభ్యర్థులకు ఆయన్నే వాడిండు. ఒక వ్యాన్ ఇటుకెళ్ళి పోతుంటే 3 రంగుల జెండా బట్టి కాంగ్రెస్ అట్లా చేసిన ఇటుకల వ్యాన్. ఈ పాట ఆయనే పడతాడు, ఈ పాట ఆయనే పడతాడు. లేకపోతే నేనేమంటున్నా అంటే, నువ్వు పాటగానివి, ఒక కళాకారునివి, కళాకారునిగానే ఉండు, నర్సారెడ్డి అని చెప్పుకో. నల్గొండ గద్దర్ ఎక్కడ? గద్దర్ ఉద్యమ నేపథ్యం ఏంటి? గద్దర్ ఎప్పుడైనా రాజకీయ పార్టీలో పాటలు పాడిండా? ఆయన ఉద్యమ నేపథ్యం ఏంది? ఆయన 34 ఏళ్ళ జీవితం మొత్తం ప్రజల గురించి త్యాగం చేసి ఒక గదర్ అనేది ఆయనకు ఒక బిరుదది. గదర్ అనేది ఆయన గుమ్మడి విఠలరావు ఆయన పేరు, గదర్ అన్న పేరు, ప్రజలు ఇచ్చిన పేరు గదర్. గదర్ తీసుకొచ్చి వెనక తగిలేసుకుంటే నీ ఉద్యమ నేపథ్యం ఏంది? సిగ్గుపడుతుంది గదర్. అది ఎవరైనా సిగ్గుపడతారు ఆ పాట అంటే, ఆ పేరు పెట్టుకుంటే. కాబట్టి నేను చెప్పిన, నువ్వు బిడ్డ పైలంగుండు, గదర్ అనే పేరు చెప్తే మాత్రం మంచిగా ఉండదు. నర్సరెడ్డి అని చెప్పుకో. అది ప్రజలు పిలిచినా అనుకో, నేను గదర్ నల్గొండ గదర్ ప్రజలు పిలిస్తే పిలవను, కానీ నువ్వు చెప్పొద్దు, ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకోవద్దు నువ్వు అని నేను ఆయన వ్యతిరేకించవచ్చు. వాస్తవం అది. ఏమన్నా రియాక్ట్ అయ్యింది? ఆయన రియాక్ట్ అయ్యిండు. యాక్చువల్గా అన్న అంజన్ పోస్ట్ తీసేయమని వేరే వాళ్ళ ద్వారా నాకు ఫోన్ చేయించిండు. కానీ నేను పోస్ట్ తీసేస్తే నేను నీకు అమ్ముడు పోయినా అనుకుంటారు, అంజన్ అమ్ముడు పోడు కదా. ఆ పోస్ట్ ఉండే ప్రజలు నీకు కామెంట్ల ద్వారా చెప్తారు, నువ్వు చెప్పింది కరెక్టా లేకపోతే ప్రజలు అనుకున్న వరకు. చాలామంది కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి దానికి. కామెంట్స్ కూడా చాలా వేల కామెంట్స్ వచ్చింది దానికి. ఆ కామెంట్ చూసుకుంటే ఆయన తెలిసిపోతుంది ఆయనకు. ఆయన వ్యతిరేకిస్తున్నా జనాలు నల్గొండ గద్దర్ ఒప్పుకుంటారు అనేది. సరే, చాలామంది కళాకారులు గద్దరు అని చెప్పేసి వెనక తగిలించుకున్నారు, కానీ గద్దర్ బిడ్డ ఆడ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్కరు కూడా పోయి సహకరించిన వ్యక్తి లేరు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది మాత్రం వాస్తవం. అయితే వెనకటికి ఒక సామెత ఉందంట. ఒక రాజుకు ఒక కుక్క ఉండినట. కుక్క ఏమైందంటే కుక్క చచ్చిపోయిందట. కుక్క చచ్చిపోతే ఏమైందంటే మొత్తం జనాలంతా ఫుల్గా వచ్చేసేసారు. అది చనిపోగానే అప్పుడే రాజా చనిపోయిందట. రాజు చనిపోతే ఏమైందంటే ఎవడు రాలేదట. జనాలు పక్కన ఏమైంది రానంటే, మనిషి బతుకున్నప్పుడు ఉన్నటువంటి తన గద్దరన్న చనిపోయిన తర్వాత గద్దరన్న కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం ఇంత కొంత తీసుకుని కొంచెం చదువుకుంది తప్ప ఎవ్వరు ఆయనను గద్దరನ್ನು ఉపయోగించుకుని వ్యక్తులే లేరు. గద్దరన్నప్పుడు కోటాను మంది జనాలు వచ్చారు, కానీ చనిపోయిన తర్వాత గద్దరన్న కుటుంబాన్ని జనరల్గా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాళ్ళ బిడ్డకు వెన్నెల ఇచ్చింది. కానీ ఎంతమంది సాయం చేశారు ఆయనకు? వాస్తవానికి వాళ్ళ పరిస్థితి అంటే తినేంత పరిస్థితిలో ఉన్నారు, కానీ అసలు గద్దరన్న పరిస్థితికి కొన్ని ఎంతో ఉండాల్సింది పరిస్థితి. అంటే నేను మంచి ఉదాహరణ అయితే గద్దరన్న గురించి ఉదాహరణ కాదు, జస్ట్ సింక్ చేయడానికి చెప్పిన విషయం అంతే. కానీ ఎంతైనా గట్లనే ఉంటుంది అది. మొన్న అక్క నిలబడే వెన్నెలక్క కళాకారులు అందరూ పోయి ప్రచారం చేయాల్సింది పోయి ఎవరి దుకాణం వాడుకున్నది, ఎవరి బాధ పార్టీలో పాటలు వాడుకున్నారు. కానీ అక్కడికి పోయి ప్రచారం చేసిన వాళ్ళు కొంతమంది మాత్రమే ప్రచారం, కొంతమంది పోయినట్లేదు చేసిరాదు. వాస్తవమే. కానీ నువ్వు అన్నది క్వశ్చన్ 100% కరెక్ట్. ఎవరు చేయలేదు అనేది వాస్తవం, కానీ తప్పు. ఒక దశాబ్ది కాలం తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కళాకారుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ రాష్ట్రంలో ఉన్న కళాకారులు అందరూ కూడా నిరుద్యోగ కళాకారుల పేరు మీద పనిచేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల గురించి ఇంకా ఎందుకంటే 6 పథకాలు ఉన్నాయి. ఇంకా ఈయన కేసీఆర్ చెప్పిన పెంటను దాన్ని క్లీన్ చేసే పనిలో రేవంత్ అన్న ఉన్నాడు, ఇంకా అదే పనిలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నాకు పెద్దల సలహా అడిగినప్పుడు నేనేం చెప్పిన అంటే, ఆ సంస్కృత సారథిలో 200 మంది కళాకారులు ఫేక్ కళాకారులు ఉన్నారు, వాళ్ళని తీసేసి బయట ఒక 300-400 మంది కళాకారులు, మంచి కళాకారులు, చాలా మంచి కళాకారులు ఉన్నారు, మంచి మంచి పాఠకాలు ఉన్నారు, మంచి మంచి రాతకాలు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి యాడ్ చేసేసి అక్కడ ఉన్న ఉద్యోగాలందరినీ పర్మనెంట్ చేయాలి. అంటే మనకు ఉద్యోగ భరోసా ఉండాలి, మనకు ఉద్యోగం ఏ ప్రభుత్వం వచ్చినా పర్మనెంట్ చేయాలి.
అదేవిధంగా ఎవరైతే వృత్తి కళాకారులు ఉంటారో, వృత్తిని నమ్ముకొని ఒగ్గు కళాకారులు అనుకొని, చిందు కళాకారులు అనుకొని, రొంజవాళ్ళు అనుకొని, ఎవరు చాలామంది వృత్తి కళాకారులు ఉంటారు, వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంతమంది కళాకారులకు న్యాయం చేసింది. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయినా వీళ్ళని చేస్తారని చెప్పి అయితే సలహా ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు అవుతుంది అనేది ఇక సంస్కృతి సారథి ఇంకా నడుస్తున్నది కదా ప్రస్తుతానికి. నాకు తెలిసి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు దరువు వెళ్ళతో మీ సహచర్యం కొనసాగుతుందా? దరువు వెళ్ళినాక నాకు తమ్ముడు యాక్చువల్లీ ఏంటంటే అంటే వయసులో చెప్తున్నాను, నాకు ఆయనకి ఎటువంటి వ్యతిరేకత ఉండదు. మేము మంచిగా మాట్లాడుకుంటాం అనుకుంటాం. ఆయన పార్టీలు ఇప్పుడు పార్టీలు మారడం అదంటే అది వ్యక్తిగతం. ఆయన ఎక్కడికి పోయినా ధర్మాంజలి వెళ్ళానని, నేను ఎక్కడ పోయినా ధర్మాంజలి. నాకు ఆయనకు వ్యతిరేకంగా ఏముండదు. చాలా మంచి ర్యాపో ఉంటుంది. వాళ్ళ పిల్లలు మా పిల్లలు మాట్లాడుకుంటారు, మేము మాట్లాడుకుంటాం, మా ఫ్రెండ్స్ నడుస్తుంటుంది. మామూలు ఫంక్షన్స్కి పోవడం రావడం నడుస్తుంటుంది. కాకపోతే పార్టీలు చేంజ్ వేరే. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏమైనా పాట రాసిరా? కాంగ్రెస్ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇది ఇప్పటికైతే పాట ఏం రాయలేదు. ఇంకా 6 పథకాల గురించి నడుస్తూ ఉన్నది. త్వరలో వస్తుంది. త్వరలో వస్తుంది. రేవంత్ అన్న గురించి రాస్తున్నా, ప్లస్ సోనియా మీద రాహుల్ కూడా రాస్తున్నా. అది రికార్డ్ చేస్తా. చివరిగా మా మాస్టర్ కి టీవీ ప్రేక్షకుల కోసం ఒక పాట, ఒక మెసేజ్. ఓకే ఓకే ఓకే. యాక్చువల్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చిన పాట కోదారి శ్రీని నల్లగొండ ఆయన రాయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి ఈ అమరవీరుల తల్లులు పడేటువంటి గోస వర్ణనాతీతం. ఎవరు కూడా వాళ్ళని ఆదుకోలేదు. యాక్చువల్లీ ఆ తల్లి పాడుతుందనమాట, మా బిడ్డలేడున్నరయ్యా, మీరు తెచ్చిస్తారా లీడరయ్యా, మీకు ఉద్యమాలేడున్నవయ్యా, మీ జేబులైతే నిండెనయ్యా, మా బిడ్డలు పోయి దుఃఖంలో మేముంటే, మా బిడ్డము పోయి శోకంలో మేముంటే, మీరు ఢిల్లీలో కూర్చొని బేరాలు చేస్తారా, మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడరయ్యా, మీకు ఉద్యమాలేడున్నవయ్యా, మీ జేబులైతే నిండెనయ్యా, గుండె నిండా తెలంగాణ నిండి ఉన్నది నరనరారా, పోరు చేస్తానమ్మా అంటే వీర తిలకాన్ని దిద్ది పంపిస్తీ, వీరుడై తిరిగొస్తాడంటే సచ్చిన శవమై తిరిగొచ్చినాడు, సచ్చిపోయిరొల్లాను వీరులన్నారు, సావమన్నట్టుగా తీరు చేసిండ్రు, ఒక్క నాయకుడల్లో చచ్చిపోయిండా, వాడు ఒంటి పూటన్నా తిండి మా నిండా, మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడరయ్యా, మీకు ఉద్యమాలేడున్నవయ్యా, మీ జేబులైతే నిండెనయ్యా, గాలి సావులన్నీ మాయా, గాలి మోటార్ల పయనాలు మియా, ఏడ్పులు దుఃఖాలు మాయా, ఏసీ రూముల్లో దర్జాలు మియా, రోజుకో సావుకై ఎదురు చూసిండ్రు, ఢిల్లీలున్నోళ్లకు లెక్క చెప్పిండ్రు, ఈ ఘోరాలను చూచి ఎవ్వడన్నొక్కడు, గీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకులు చచ్చిపోయిండ్రా, మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడరయ్యా, మీకు ఉద్యమాలేడున్నవయ్యా, మీ జేబులైతే నిండినయ్యా. చాలా అద్భుతంగా పాడుతున్నారు. చివరిగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కానీ సమాజాన్ని కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే ప్రజల పరిపాలన, ఇందిరమ్మ పరిపాలన. ఇందిరమ్మ ఏ విధంగా అయితే పేదల పాలిట అమ్మగా ఉందో, ఖచ్చితంగా ఈ రేవంత్ అన్న ఆయాం లోపల, ఆయన యొక్క ఆధ్వర్యం లోపల జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అందరి 6 గ్యారంటీలు కంపల్సరీగా అమలు చేసి తీరుతుంది. దానికి మీరు రాళ్ళేయకుండా మీరు కూడా సహకరించేసేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మనల్ని 6 లక్షల కోట్లు ముంచిందో దాన్ని మనం ఫుల్ఫిల్ చేద్దాం. ఇంకోటి కూడా చెప్తున్నా, ఎవరైతే ఈ 6 లక్షల కోట్లు తిన్నారో ఆ తిన్న వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రేవంత్ అన్న చాలా క్లియర్గా చెప్పిండు. ఆ తిన్నదంతా కక్కిచ్చుడే, వీళ్ళకి జైళ్ళకి పంపించుడే.
ఆ పైసలే తీసుకొచ్చి 6 పథకాలను క్లియర్ చేయాల్సిందే కంపల్సరీగా. రేవంత్ అన్న మీకు కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, వాళ్ళని ఇడవద్దు, వాళ్ళ దగ్గరికి పైసలు వసూలు చేసి 6 పథకాలు పెట్టేద్దాము. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మనం 6 పథకాలు అమలు చేస్తారని, మీరు చేస్తారని గ్యారెంటీ మాకు కూడా ఉంది, ప్రజలకు కూడా ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుంది, జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయానికి. థ్యాంక్ యూ మీ మాస్టర్కి, యాజమాన్యానికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. చూస్తున్నారు కదండి, దరువు అంజన్నతో దొరబాబు బరాబర్ ముచ్చట. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.